ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. శక్తి చేత అయినను బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేతనే ఇది జరుగును. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఏ పోరాటాలతో, ఏ భయంకరమైన విషయాల్లో వేదన కలిగి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారా? నా జీవితం ఏంటి, నా శక్తి సరిపోవట్లేదు, నా బలము సరిపోవట్లేదు అని అనుకుంటూ ఉన్నారా? అవునండి, మన శక్తి మన బలము ఏది సరిపోదు, మన వల్ల ఏమి జరగదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే ప్రతి కార్యము మన జీవితంలో జరుగుతుంది. ఆమేన్. పర్వతము లాంటి భయంకరమైన పరిస్థితులు మీ జీవితంలో అలుముకున్నాయా? పర్వతము లాంటి చాలా భయంకరమైన శోధనల మధ్యలో ఉన్నారా? మరి మిమ్మల్ని ఆటంకపరుస్తూ ఉన్నాయా? చాలాసార్లు అనుకోవచ్చు, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఇన్ని అడ్డంకుల, ఇన్ని ఆటంకుల, ఇంత భయంకరమైన పరిస్థితుల. చూడండి, ఏం పర్లేదండి, భయపడకండి, జడియకండి. పరిస్థితులు బట్టి చూడండి, ఆగిపోయే క్రైస్తవ జీవితం మనకొద్దు, కానీ సాగిపోయే క్రైస్తవ జీవితాలతో మనం ముందుకు సాగుదాం. ఆమేన్. అందుకని చూడండి, మనం ఎంతగా ఆలోచించినా, ఎంతగా వేదన పడినా ఏమీ జరగదు, కానీ ప్రభు దగ్గర మనము విజ్ఞాపన చేస్తూ ప్రభు మాటలు పట్టుకుంటే మన జీవితాలు అద్భుతమే. ఇంకా